అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ హాయ్ బేబీ, ఒక్కసారి కాల్ చేయొచ్చు కదా డియర్. నీలాగే నీ గొంతు కూడా భలే రంజుగా ఉంటుందనుకుంటా. ఒకసారి వినిపించు ప్లీజ్, లేకపోతే నేనే చేసేయినా. ఫోన్లో డిస్ప్లే అవుతున్న మెసేజ్ చూసిన సుప్రజకి కాళ్ళు చేతులు చల్లబడిపోయినట్టయి సోఫాలో నిస్సత్తువుగా కూలబడిపోయింది. భర్త ఇంటికొచ్చే టైం అయిపోతుంది. నీళ్లు కారుతున్న కళ్ళని తుడుచుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. ముఖం కడుక్కొని ఏమీ జరగనట్టు ఏదో పనులు చేసుకుంటుంది అన్యమన్యస్కంగానే. ఇంతలో గేటు చప్పుడు వినిపించడంతో ఒక్కసారి రిలీఫ్ ఫీల్ అయ్యి చేతులు తుడుచుకుని తలుపు తీసింది. అలసిపోయి ఇంటికొచ్చిన భర్తకి చిరునవ్వుతో వేడివేడిగా టీ తెచ్చి సోఫా ముందు పెట్టింది. ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడే కూర్చున్న శ్రీకాంత్ పారేకేసి ప్రేమగా చూస్తూ టీ తాగసాగాడు. ఎలా గడిచింది మేడం రోజు, ఏం చేశారు చెప్పండి అంటూ సరదాగా మాట్లాడుతున్న భర్తతో చెప్పేద్దామని నోటిదాకా వచ్చి మళ్ళీ అంతా విన్న తర్వాత నీదే తప్పు అంటాడేమో అని ఆగిపోయింది. ఏం లేదండి, బాగానే గడిచింది. మీ ఆఫీస్లో బాగానే అయ్యిందా అంటూ మాట మార్చేసింది. కొంచెం సేపైన తర్వాత రాత్రి భోజనం చేశారు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ. అలసిపోయిన శ్రీకాంత్ తొందరగా పడుకున్నా సుప్రజకి నిద్ర పట్టడం లేదు. ఆలోచనల ప్రవాహంతో భర్త పడుకున్నాడని కన్ఫామ్ చేసుకుని మెల్లగా ఫోన్ ఆన్ చేసింది. ఇందాక వచ్చిన మెసేజ్ తర్వాత ఇంకో 6 మెసేజ్లు వచ్చాయి, ఇంకా పచ్చి భాషలో. చదువుతున్న సుప్రజకి ఏడుపు వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను చెయ్యట్లేదని వాడు ఫోన్ చేస్తాడేమో అని భయంతో అదురుతోంది గుండె. అసలు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. పెళ్ళైపోయింది కదా, ఇంకెందుకులే చదవడం అని భర్త చదువుకోమని చెప్తున్నా. ఇంటర్ దాకా చదివిన అత్తసరు మార్కుల చదువుతో సంతృప్తి పడిపోయి ఇక నేను చదవలేను అనేసి కొట్టి పారేశాను. చదివేదో కాస్త ఉండి ఉంటే ఇలా అంటప్పుడు ఏం చేయాలో తెలిసేది. ఈ సమస్య ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అమ్మ వాళ్ళతో చెప్పినా భర్తతో చెప్పినా నేనే తప్పు చేసినట్టు అనుకుని నన్ను దూరం పెట్టేస్తారేమో, నన్నే తిడతారేమో. ఒక 6 నెలల ముందు దాకా ప్రశాంతంగా ఉండేది జీవితం. అందరూ స్మార్ట్ ఫోన్లు కొనుక్కుంటున్నారని భర్తని పోరుపెట్టి మరీ కొనిపించుకుంది ఈ ఫోను తన కోసం ప్రత్యేకంగా. చిన్నపిల్లలాగా సంతోషపడుతున్న నన్ను చూసి ఆయన కూడా సంతోషించారు. కొన్నాళ్ళు బాగానే ఉంది. తర్వాతే ఫేస్బుక్ అని ఒక యాప్ను అనుకోకుండా ఇన్స్టాల్ చేసింది. అందులో నా గురించి వివరాలన్నీ పెట్టేసి అంతే అసలు కథ మొదలైంది. ఎవరెవరో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టడం, ఓకే కట్టడం, నేను కూడా కనిపించిన వాళ్ళందరికీ రిక్వెస్ట్లు పెట్టేయడం, ఏవేవో పోస్టులు లైకులు కొట్టడం పెట్టడం. ఇలా భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పగలంతా భలే బిజీగా అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అందరూ ఫోటో డిస్ప్లే పెడుతున్నారని చూసి బాగా ఉన్న ఫోటో ఒకటి సింగిల్ ఫోటో పెట్టేసింది. ఆ ఫోటోకి వచ్చిన లైకులు, బాగున్నానని కామెంట్లు చూసి వావ్ ఇంత రెస్పాన్స్ అని ఉత్సాహం వచ్చేసింది. తన అందాన్ని అందరూ మెచ్చుకుంటుంటే ఆ సంతోషమే వేరు. కామెంట్లు పెట్టిన వారందరికీ ఓపికగా థ్యాంక్స్ చెప్తూ రిప్లైలు కూడా ఇచ్చింది. ఆ ఫోటో ఇచ్చిన ఊపుతో వంటకి సంబంధించినవి, ఏమైనా కొత్తవి ఇంట్లో కొనుక్కున్న వాటి గురించి చిన్న చిన్న పోస్టులు పెట్టడం, అప్పుడప్పుడు ఫోటోలు పెట్టడం, జనాల నుండి విపరీతంగా స్పందనలు చూసి మత్తులో మునిగిపోవడం మొదలుపెట్టేసింది. భర్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేత్తో పట్టుకుని ఫేస్బుక్ చూస్తూ ఏదో మొక్కుబడిగా వంట చేయడం, వడ్డించడం ఇలా చేస్తున్నా ఆయన మంచివారు కాబట్టి ఫోన్లే పాపం, కొత్త ఫోన్ కదా అని సర్దుకుని ఏమీ అనలేదు. ఒకరోజు అందులో ఫ్రెండ్ లిస్టులో ఉన్న ఒకతను ఫేస్బుక్లో మీకు మెసేజ్ పెట్టాను చూడండి అని కామెంట్ ఇవ్వగానే ఏమై ఉంటుందా అని మెసేజ్ ఓపెన్ చేసి చూశాను. నమస్తే అండి, నా పేరు ఫలానా, నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీ పోస్టులు చాలా బాగుంటాయి, అర్థవంతంగా. మీరు చాలా తెలివైనవారు, మంచి మనసున్నవారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అవి చూస్తుంటే. మీ రూపంలాగానే మీ గుణం కూడా బంగారం, ఆమె కరెక్ట్ అని ఉన్న అతని మెసేజ్ చూసి పొంగిపోయింది. గబగబా థ్యాంక్స్ అండి మీ పొగడ్తకి అంటూ రిప్లై ఇచ్చేసింది. సరే మరి ఉంటానండి, ఇంటికి వెళ్తున్నాను అతను పెట్టగానే ఓకే అండి బై అని చెప్పేసి నేను కూడా లాగౌట్ అయిపోయాను. చాలా ఆప్తుడిలాగా, చాలా సంస్కారం ఉన్న వ్యక్తిలాగా అనిపించాడు అతను. అంతటితో ఆ విషయం మర్చిపోయా. మన్నాడు కూడా అతను అదే టైంలో ఏం చేస్తున్నారంటూ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు. నేను కూడా సమాధానం చెప్పాను. మెసేజెస్లో చాలా బాగా పొగిడేవాడు నన్ను. నా భర్త కూడా ఇప్పుడు అంతలా పొగడలేదు. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒకరోజు ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. చూసినా నేను ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారి రావడంతో హాయ్ అని చెప్పేసి మీకెలా తెలిసిన నా ఫోన్ నెంబర్ అని ఒక స్మైల్ గుర్తుతో పెట్టాను. భలేవారే, మనసుంటే మార్గం ఉంటుంది. నా దారులు నాకున్నాయండి కనుక్కోవడానికి. ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు నేను ఫోన్ నెంబర్ ఇచ్చాననే విషయమే మర్చిపోయి నేను మురిసిపోయాను నా కొత్త స్నేహితుడి మాటలకి. మెసేజర్లోనే మాట్లాడసాగాను. ఇదేమీ నా భర్తకు తెలియదు, అనేకంటే ఆయనకి తెలియకుండా మేనేజ్ చేశాను అంటే ఇంకా బాగుంటుంది. ఆ మోజులో, ఆ కొత్తలో నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. మెల్లమెల్లగా మీరు నుండి నువ్వులోకి వచ్చింది అతని పిలుపు. నేను పెద్దగా పట్టించుకోలేదు ఆ విషయాన్ని, గమనించలేదు కూడా. ఇంకొంచెం చనువుగా మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టాడు అతను. నీ ముక్కు బాగుంటుంది, కళ్ళు ఆల్చిపల్లా భలే ఉంటాయి,
అంత పెద్ద జడ విప్పితే ఎంత బాగుంటుందో చూడ్డానికి. ఆ నవ్వుతోనే పడిపోయారేమో మీ ఆయన. ఇలా మొదలు పెట్టేసరికి నాకు ఎందుకో బాగా అనిపించక రిప్లై ఇవ్వడం ఆపేస్తూ వచ్చాను. ఇదిగో అలా చేసేటప్పటికి ఇప్పుడు రెచ్చిపోయి ఇంకా పచ్చిగా మెసేజ్లు పెడుతున్నాడు వాడు. ఏం చేయాలి? నా జీవితమే పెద్ద సంక్షోభంలో పడిపోయింది ఇప్పుడు. ఇలా జరిగిందంతా గుర్తు తెచ్చుకుని తనకి తెలియకుండానే మోకాళ్లలో తలదూర్చి వెక్కి వెక్కి ఆడడం మొదలుపెట్టింది సుప్రజ. పక్కన భర్త ఉన్నాడన్న సంగతి మర్చిపోయి. ఆ వెక్కిళ్ల శబ్దానికి మేలుకు వచ్చిన శ్రీకాంత్ ఏడుస్తున్న భార్యను చూసి కదిలిపోయాడు ఒక్కసారిగా. వెంటనే లేచి, సుప్రజ, ఏమైందిరా? ఎందుకలా ఏడుస్తున్నావు? నాకు చెప్పు, ఏమైందో? నేను లేను, నీకు ఏ కష్టం వచ్చినా ఇలా లాలనగా కౌగులించుకుని వెన్ను నిమురుతూ అడుగుతున్న భర్త ఛాతిని కన్నీళ్లతో తడిపేస్తూ ఏమైతే అది అయ్యిందని చెప్పేసింది మొత్తం. వింటున్న శ్రీకాంత్లో ఆవేశం రాజుకుంటుంది. భార్య మీద కాదు, అమాయకంగా సోషల్ మీడియాలో ఉండే తన భార్య లాంటి వారిని టార్గెట్ చేసుకుని వేధింపులకి గురి చేస్తున్న ఆగంతకుడి లాంటి వారి మీద. ఇంకా కొంచెం ఆలస్యం అయి ఉంటే వాడు ఫోన్ చేయడమే కాదు, ఇంటికి కూడా వచ్చి ఏమైనా చేసేవాడు. భార్యని తర్వాత బెదిరిస్తూ డబ్బును డిమాండ్ చేయడము, భార్యని శారీరకంగా వాడుకోవడము, ఏదైనా చేసేవాడు ఆ స్కౌండర్. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. ఇప్పటికైనా చెప్పావు సుప్రజ ఆ నీచుడి గురించి. మంచిదైంది, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. అండ్ ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఏం చేయాలో కూడా నేను ఈ విషయం డీల్ చేస్తున్నప్పుడు గమనించు. జాగ్రత్తగా ఇంకోటి మంచి రోజు చూసుకుని డిగ్రీలు జాయిన్ అయిపోరా. మంచి వ్యాపకం సృష్టించుకుంటే నీకు కూడా బాగుంటుంది కదా అని ధైర్యం చెప్తున్న భర్తకి రిలీఫ్గా చూసి కళ్ళు తుడుచుకుని చిన్నగా నవ్వింది. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలని, చదువు ఇంకా అవసరమని అర్థమైంది ఇప్పుడు సుప్రజకి. ఎవరితో పడితో వాళ్ళతో స్నేహం చేయకూడదని, మన వివరాలన్నీ ఇవ్వకూడదని తెలుసుకుంది. తర్వాత సుప్రజ ఎదురుగానే వాడి నెంబర్ బ్లాక్ చేసి షీటీఎంకి వాడి మీద రిపోర్ట్ చేసి సుప్రజ ఫేస్బుక్లో అకౌంట్లో ఉన్న ఆమె ఫోటోలన్నీ డిలీట్ చేసేశాడు. 2 రోజుల తర్వాత పేపర్లో సోషల్ మీడియాలో కనబడే అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్న వాడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పడేశారనే వార్త చదివి చాలా ఆనందించింది సుప్రజ. తననే తదేకంగా చూస్తున్న భర్తను ఏమిటన్నట్లుగా కళ్ళెగరేసింది. ఇంత చేసినా నాకేం బహుమతి ఇస్తామని చిలుపుగా అడుగుతున్న భర్త మాట అర్థమయ్యి సిగ్గుతో తలదించుకున్న సుప్రజను గట్టిగా హత్తుకున్నాడు శ్రీకాంత్. నా బుజ్జి పెళ్ళామంటూ. సుప్రజ అప్పటి నుండి తన ఫ్రెండ్స్తో, కుటుంబ సభ్యులతో మొహమాట పడకుండా తన అనుభవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. సోషల్ మీడియాను ఎంతవరకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించకూడదు లాంటివన్నీ. సోషల్ మీడియా ఉపయోగించండి, కానీ ఆ మత్తులో పడిపోవద్దు నాలాగా. అక్కడ కనిపించేదంతా నిజమో కాదో మనకి తెలియదు. మనమంటే ప్రాణం ఇచ్చే మన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కాదు ఈ సోషల్ మీడియాలో. మనమంటే ఆప్యాయత వలకపోసే కనిపించని ఫ్రెండ్స్, అది ఆడైనా మగైనా ఎవరైనా సరే, ఆచితూచి మాట్లాడండి. అక్కడ మన పర్సనల్ అన్ని వివరాలు అందులో ఇవ్వక్కర్లేదు. ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూసే ఆవుల్లా కనిపించే గుంటనక్కలు అక్కడ ఉంటాయి. జాగ్రత్త. అలాగే ఏదైనా సమస్య వస్తే ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. మీలో మీరే కుమిలిపోవద్దు. ధైర్యం తోడైతే అలాంటి చెత్త ఆట కట్టించవచ్చు అని.